ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విష్ణునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి ఈ నూతన దినములో వారాంతపు దినమున వేకువన లేచి అన్న నామాన్ని స్తుతించగలిగే జగట్ అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విష్ణునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా నేను ప్రేమతో నేను ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయ కాలం వారాంతపు దినమున వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. గొప్ప దేవుడవు, మహోన్నతుడు, మీకు వందనాలు. ఇదినైనా ఉచితమైన కృపా ప్రేమను బట్టి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ కృప ద్వారా అనేక మంది నీ బిడ్డలకు మేలు కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా అటు రీతి నడిపించమని నీ కృపలు భద్రపరచమని నాయన మీరు మాత్రమే ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరొకసారి ఈ దిన వాక్యంకి వెళ్దాం. చదువుకునే వాక్య భాగం మనందరికీ బాగా తెలిసినదే, పరిచయమైనదే, సుపరిచితమైనది కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చాడో, ఏ సంకల్పాన్ని బట్టి తండ్రి ఆయన్ను భూమి మీదకి పంపించాడో ఆ సంకల్పం నెరవేర్చడానికి ఏం చేశాడంటే విధేయత చూపించాడు. చూడండి, ఆ విధేయత అనేది నేర్పబడేది మరియు నేర్పించబడేది కూడా. నేర్పబడుతుంది, నేర్పించబడుతుంది. మనం నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి. అవిధేయులైనటువంటి వారు విధేయులైన వారిని మించిపోయి ఉన్నారు. అంతేకాకుండా మనం ఇప్పుడు కూడా వారి మధ్యలోనే నివసిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా సులభంగా అవిధేయత స్ఫూర్తితో ఇంకిపోయేటువంటి ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ అవిధేయత మార్గాలను వదిలించుకోవడానికి అత్యంతమైనటువంటి కార్యసాధకమైన సూత్రం ఏది అని అంటే, విధేయతతో నడుచుకున్న వారి నుండి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకంటే ముందు నడిచినటువంటి విధేయత కలిగినటువంటి సాక్షి సమూహం నుండి ఏమండి, ఎవరినైతే మనము వెంబడించాలో వారిలో, లేక ఎవరినైతే వెంబడించాలని మనం కోరుకుంటే వారిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతమైన అతి శ్రేష్టమైనటువంటి మాదిరి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయనను అనుసరించాలి మనం విధేయత చూపించే విధానములు. యేసుక్రీస్తు ప్రభు వారు చూపినటువంటి విధేయత అప్పుడప్పుడు చూపించేది కాకుండా ఏమండి, ఒకే రీతిగా, అంటే భూమి మీదకి ఆయన చిన్న బాలుడిగా పంపబడిన నాటి నుండి శిలువ మీదకి ఎక్కి మరణించే వరకు కూడా ఒకే రీతి ఉంది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభు వారిని అతి సన్నిహితంగా గమనించినప్పుడు, అతి సన్నిహితంగా మనం చూడగలిగినప్పుడు వెంబడించడానికి మనం పిలువబడ్డామనేటువంటి సత్యము మనం గ్రహించగలుగుతాం. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఆయన మరణానికి లేక మరణం వరకు విధేయుడుగానే ఉన్నాడు. ఏమండి, ఆరంభము నుంచి అంతం వరకు, ఏమండి, బాలుడి నుండి శిలువ వరకు కూడా ఆయన జీవితము విధేయతతో కూడినదే ఉంది. మరి రోజు ఎంతమంది మనము ఆ మార్గాన్ని అనుసరిస్తున్నాం, ఆ అడుగు జాడల్లో ఎంతమంది మనం నడుస్తున్నట్టు సత్యాన్ని ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి. యోర్దాను నది తీరాన శోధించబడిన అరణ్యంలో, ఏమండి, గెత్సెమనే తోటలో, గొల్గొతా కొండపైన, ఇలా ప్రతి చోట క్రీస్తు ప్రభు వారు తన తండ్రికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. భూమి మీద ఏ స్థలమైనా సరే ఏమండి, ఆయన వేసినటువంటి అవిధేయత అడుగుల చేత ఎక్కడ కూడా అపవిత్రపరచబడలేదు. ఎక్కడికి వెళ్ళినా అది విధేయతతో కూడింది, కానీ పరిశుద్ధపరచబడింది, కానీ అపవిత్రపరచబడలేదు. ఏమండి, లోబడడానికి ఇప్పుడే ఏమండి క్రీస్తు మనసు మనలో ఉండును గాక. గట్టిగా చదువుతాం, హల్లెలూయా. ఏమండి, మనం ఎల్లప్పుడూ కూడా విధేయులుగా ఉందుము గాక. దేవుడు అట్టిలో మనం నడిపించాలని మనం కోరుకోవాలి. దేవునికి విధేయత చూపించే విధంగా, ఆయన వాక్యాన్ని విధేయత చూపించే విధంగా మనం ముందుకు కొనసాగాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు అది దేవుని యొక్క ప్రతిష్టా ప్రాంగణము అని పిలువబడతా ఉంది.
ఎందుకంటే దేవునికి విధేయత చూపించడంలో, దేవుని మాటను అనుసరించడంలో ఏమంటే తమ తరమి వారిలో అత్యంత శ్రేష్టమైన వారి పేర్లు అక్కడ రాయబడ్డాయి. 11 అధ్యాయం మీరు చదవండి తర్వాత ఏమండి ఆ యొక్క వ్యక్తుల చిత్తరు అక్కడ ఉంది. ఆ లేఖలో ఉన్నటువంటి ఆ పొందుపరచబడినటువంటి భాగం అంతా చదివితే ఆ అనాది కాల సంకల్పంలో, పాత నిబంధన కాలంలో అనేక మంది, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులు విధేయత చూపినటువంటి చిత్తరులో ఉన్నారు అక్కడ. అందులో నోవహు ఏమండి హేళన చేసేవారి మధ్య దేవునికి విధేయుడే ఉన్నాడు. అబ్రహాము సౌఖ్యాలను విడిచిపెట్టి, సంపదను విడిచిపెట్టి దేవునికి విధేయుడయ్యాడు. ఏమండి యోసేపు పాపము నిదురించి ఏమైనా దూరంగా పారిపోయి దేవునికి విధేయుడయ్యాడు. సంపదను విసర్జించి ఐగుప్తు యొక్క వారసత్వం విడిచిపెట్టి ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి పరిస్థితి విడిచిపెట్టి దేవునికి మోషే విధేయత చూపించాడు. మరి రోజు ఎలా మనము విధేయత చూపిస్తున్నాం? నోవహులు హేళన చేయబడుతున్నప్పుడు విధేయత చూపిస్తున్నావా? అబ్రహాం వల్లే సౌఖ్యం విడిచిపెట్టి విధేయత చూపిస్తున్నావా? యోసేపు వల్లే పాపం విడిచిపెట్టి పారిపోయేటువంటి విధానం విధేయత చూపిస్తున్నావా? మోషే వల్లే సిరి సంపదలను, సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి ఏమండి దేవుని కొరకు నిలబడి విధేయత చూపించగలుగుతున్నావా? చూడండి, బెదిరింపుల మధ్య దానియేలు దేవునికి విధేయుడాడు. నువ్వు చచ్చిపోతావు, చంపేస్తాం, సింహాల భూమిలో పడేస్తాం, భయపడలే, దేవునికి విధేయుడయ్యాడు. శిష్యులు శ్రమలలో దేవునికి విధేయలేరు. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా భూమి మీద నివసిస్తున్నాం మనం. హేళన మధ్యలో ఏమండి సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, తర్వాత సంపదను విసర్జించి, బెదిరింపులకు ఏమంటే లోబడకుండా విధేయుడై ఉన్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ విధేయత నేర్చుకోలేకపోతే నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనకు ఇస్తున్నారు. కనుక చెప్పిన ప్రారంభంలో అదే, విధేయత అనేది నేర్పబడేది, నేర్పించబడేది. మనం నేర్చుకోవాలి, ఇతరులు నేర్పించాలి. ఆ విధేయత మార్గం నడిస్తే, అనుసరిస్తే ఎలాంటి శోధనకు నువ్వు లొంగిపోకుండా, ఎలాంటి పాపం నిన్ను అంటకుండా, ఎలాంటి అపవిత్రత నీళ్ళు చోటు చేసుకోకుండా, అపవాదికి దూరంగా జరిగి దేవునికి దగ్గరకు వెళ్ళేటువంటి సుముఖమైన మార్గం ఏదైనా ఉందంటే అది క్రీస్తు ప్రభువారి యొక్క విధేయత కలిగిన మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు ముందుకెళ్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ చేయి పట్టుకొని వాటన్నిటిని విడిపించి ఒక సరళమైనటువంటి మార్గంలో, క్షేమకర మార్గం నడిపిస్తూ నిత్యరాజ్యాన్ని వారసురాలుగా చేస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా.